హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫోన్పేలో క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ని ఎలా చెక్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ అప్లై చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు మీకు క్రెడిట్ కార్డు కానీ లోన్ ఇవ్వాలని ఎలా డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఈ క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసిన తర్వాత మీకు ఈ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్, క్రెడిట్ స్కోర్ అన్న సిబిల్ స్కోర్ అన్న రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు ఫోన్పే ద్వారా మనం ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియో తెలుస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఫోన్పే యాప్ అనేది ఓపెన్ చేయండి. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ మీరు ఫోన్పే అనేది అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా అన్లాక్ అయిన తర్వాత దీనికి సంబంధించి మనం ఫోన్పేలో మనము ఫ్రీగా క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇట్లా కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఫస్ట్ మనం క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఎక్కడ ఆప్షన్ అయితే కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మేనేజ్ పేమెంట్ ఆప్షన్ దగ్గర వ్యూ ఆల్ అని కనిపిస్తుంది. వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడైతే మనకు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకునేకైతే ఆప్షన్ అయితే కనిపించడం లేదు. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి ఎక్కడ కనిపించడం లేదు కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సెర్చ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా, ఇక్కడ సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది, ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనేసి కనిపిస్తుంది కదా. ఒకసారి ఇక్కడ ఒకవేళ మీరు ఉంటే ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేయండి. లేదనుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రెడిట్ స్కోర్ అనేసి ఒకసారి అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. క్రెడిట్ స్కోర్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనేసి కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ క్రెడిట్ స్కోర్కి సంబంధించి కూడా ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఇది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు చెక్ యువర్ క్రెడిట్ స్కోర్ ఫ్రీ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే లోన్ ఆఫర్స్ ఏదైనా వచ్చినప్పుడు కానీ క్రెడిట్ ఇన్షార్ట్స్ వచ్చినప్పుడు కానీ నో ఇంపాక్ట్ క్రెడిట్ స్కోర్ అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అనేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చెక్ క్రెడిట్ స్కోర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేసి మీకు ఈ విధంగా వస్తుంది. లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ మన ఫోన్ పే అన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ చేయండి కాబట్టి ఇక్కడ మనకు క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది అనేసి ఇక్కడ మీకు అయితే చూపిస్తూ ఉంటుంది. నాకు 759 అయితే క్రెడిట్ స్కోర్ అయితే ఉంది. ఇక్కడ గుడ్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏదైనా సరే లోన్ కానీ ఇలాంటి వాటికి ఏదైనా సరే మీకు అప్లై చేసినప్పుడు డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. కొంతమందికి ఇలా వస్తుంది. ఇలా రాకపోతే మీకు ఏంటంటే మీ పాన్ కార్డ్ నెంబరు, మీ పాన్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఫుల్ నేము అవన్నీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటారు. అవన్నీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్రెడిట్ స్కోర్ అనేది ఈ విధంగా అయితే మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది ఎప్పటికి అప్డేట్ అయింది, జూలైలో అప్డేట్ అయినట్టు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ దీనికి సంబంధించి మనకు పేమెంట్స్ ఏమున్నాయి, హౌ టు చేంజ్ క్రెడిట్ స్కోర్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, ఎలా చేంజ్ చేసుకోవాలనేసి మనకి దీనికి సంబంధించి కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేకపోతే టేక్ ఏ లోన్ అని చెప్పేసి కానీ ఇట్లా ఓల్డెస్ట్ ఏదైనా క్లోజ్ చేయండి అని చెప్పేసి కానీ మనము సిబిల్ స్కోర్ ఎందుకు ఎక్సలెంట్ ఉంది, మనకి ఎందుకు యావరేజ్ ఉంది, ఇక్కడ మనము డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు మెయిన్గా మనకు ఆన్ టైం పేమెంట్లో 100% ఎక్సలెంట్ అయితే ఉంది. కార్డ్ యూటిలైజేషన్ 11% ఎక్సలెంట్ అయితే ఉంది. క్రెడిట్ ఏజ్ అనేది నేను 3 years నుంచి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 3 years 8 months నుంచి అయితే నాకు ఉంది. క్రెడిట్ కార్డ్ మిక్స్ అంటే లో ఇంపాక్ట్ అనేసి ఇక్కడ యావరేజ్ అయితే చూపిస్తుంది. ఇది ఒకటి నాకు మైనస్ అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ ఎంక్వైరీస్ 0 చూడండి. ఎక్కువ ఎంక్వైరీస్ చేస్తే కూడా మనకు క్రెడిట్ స్కోర్ అయితే తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే తక్కువ ఎంక్వైరీస్ చేసుకొని మీరు క్రెడిట్ స్కోర్ అనేది పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నాకు యావరేజ్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. యావరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఈ క్రెడిట్ కార్డులకు సంబంధించి కరెంట్ స్టేజ్ అనేది యావరేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు అకౌంట్స్ అనేవి మనం ఈ క్రెడిట్ కార్డ్స్ అని ఎక్కువ యూటిలైజేషన్ చేయడం కానీ లేకపోతే కార్డు బిల్ పేమెంట్స్ కానీ కొంచెం ఏదైనా డిలే చేసి మనకు మళ్ళీ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఈ డిలే పేమెంట్స్ అయితే నేను ఇంతవరకు ఏది చేయలేదు. కానీ ఏంటంటే కార్డ్ అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి ఇట్లా యావరేజ్ అయితే చూపిస్తుంటుంది. సో ఇక్కడ ఆన్ టైం పేమెంట్స్ చూసినట్టయితే మనకు నేను ఎవ్రీ టైం కూడా నేను ఆన్ టైంలో అయితే పేమెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత కార్డు యూటిలైజేషన్ కూడా 11 to 12% అయితే నేను కార్డ్ అయితే యూటిలైజేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు క్రెడిట్ స్కోర్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ ఎంక్వైరీస్ చేశారు అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఎంక్వైరీస్ అన్ని కనిపిస్తాయి. ఇలా ఎంక్వైరీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి మీకు సిబిల్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ అప్లై చేసినప్పుడు ఫస్ట్ మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు 700 పైన ఉంటే మాత్రమే మీరు ఏదైనా సరే పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డులకి అయితే అప్లై చేసుకోండి. కొన్ని లోన్ యాప్స్ అయితే మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా. కానీ ఏంటంటే అందులో మీరు లోన్ తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి ఈజీగా అర్థమైంది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.